హాయ్, గుడ్ మార్నింగ్. ఎట్లున్నారు అందరూ? బాగున్నారా? సో నేను చాలా బాగున్నాను. ఇవాళ దోసకాయ కర్రీ చేద్దామని చెప్పేసి కర్రీ అది నేనైతే కట్ చేసా. బట్ ఈ దోసకాయ బాగా చేదుగా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకని చెప్పేసి ఈ లోపల ఈ గింజలు ఉంటాయి కదా, సో ఇవన్నీ తీసేసి ఈ చెక్కు వరకే వండబోతున్నా. ఈ చెక్కు ఆల్రెడీ టేస్ట్ చేసా, బట్ చేదైతే ఏం లేదు. లోపల మాత్రం చేదున్నాయి విత్తనాలు. సో వాటి వరకు తీసేసి దీని వరకే ఇవాళ కర్రీ చేయబోతున్నా. మరి కర్రీ ఎట్లా ఉంటుందో తెలియదు, కానీ కర్రీ అయితే చేస్తున్నా, కట్ చేస్తున్నా. సో మీరు ఇవాళ ఏం స్పెషల్ చేశారో నాకు కామెంట్ చేయండి. దాంతోపాటు లైక్ చేయండి మరి, ఓకేనా? వీళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దోసకాయ కర్రీని ఎట్లా వండుతారు మీరు? యాక్చువల్లీ దోసకాయ లోపల విత్తనాలు వేసి వండితే టేస్ట్గా ఉంటుంది అని అంటారు కదా, బట్ ఇప్పుడు ఎందుకో దాన్ని తినొద్దు అని అంటున్నారు కదా. అట్లా తినవద్దు, విత్తనాలు తినకూడదు, ఏదో స్టోన్స్ వస్తాయి అని అంటున్నారు కదా. ఇట్లనే వండుకోవడం బెటర్ ఏమో నాకు తెలిసి. ఎందుకో కర్రీ కూడా చేదుగానే ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు? నాకు అనిపిస్తుంది మరి చేదుగానే ఉంటుందని.